క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ బాలేదనే కదా మనకి న్యాచురల్ ఫర్టిలైజేషన్ జరగట్లేదు. మరి ఐవీఎఫ్ ద్వారా చేసినప్పుడు అది బాగా ఉండడానికి ఏం చేస్తారు మీరు? మనకి రెండు క్వాలిటీస్ బాగుంటేనే ప్రెగ్నెన్సీ మంచిగా వస్తుంది, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. క్వాలిటీ టెస్ట్స్ లేవు కానీ వీ హ్యావ్ ఎనీ ప్రెగ్నెన్సీ మనకి కొన్ని టెస్ట్లు ఉంటాయి, బేబీ ఎలా గ్రో అవుతుందని చెప్పి స్కాన్ చేసి చూస్తారు గైనకాలజిస్టులు. అలాగా ఎంబ్రియోని లోపల ప్రవేశపెట్టేలో ఏమన్నా ఉంటుందా? ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ఇది ఎవరెవరిలో చేయాలి అని. చాలా అబార్షన్స్ అయ్యి మోర్ దెన్ 2 or 3 అబార్షన్స్ అయిన వాళ్ళకి అబార్షన్స్ ఎందుకు అవుతాయనే టెస్ట్తో పాటు వీటన్నిటికీ వీ డూ దీస్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ది ఎంబ్రియో, వాట్ వీ కాల్ ఇస్ పీజీటీ. ఈ పీజీటీ కూడా 3 వెరైటీస్ ఉంటాయి. ఒకటి కవలలు ట్రిప్లెట్స్ ఎందుకు పుడతారండి? డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ దట్ వీ ట్రాన్స్ఫర్. 2 ఎంబ్రియోస్ పుడితే ద ఛాన్స్ దట్ ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక కపుల్ ఐవీఎఫ్ సెంటర్కి రావడానికి మెయిన్ అడ్డంకులు ఏముంటాయి? ఫస్ట్ థింగ్ అవేర్నెస్ లేకపోవడం. అంటే మనకి ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అవి హెల్తీ ట్రీట్మెంట్స్. ఆ ట్రీట్మెంట్స్ తో పుట్టే బిడ్డలలో మెనీ పీపుల్ దీస్ డేస్ ఆర్ ఆప్టింగ్ ఫర్ లేట్ ప్రెగ్నెన్సీ. కారణాలు ఏంటండి? లేట్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్ని బాధల్లో కల్లా బిడ్డ పుట్టలేదు అనే ఒక బాధ మాత్రం ముఖ్యంగా భారతదేశంలో తట్టుకోలేని బాధ. చాలా మంది ఆ బాధను అలా పడుతూ దిగమింగుకుంటూ ప్రయత్నాలు చేస్తూ బిడ్డలు లేరనే సూటిపోటు మాటలు పడుతూ కూడా వాళ్ళు లైఫ్ కొనసాగిస్తారు. కానీ థ్యాంక్స్ టు మెడికల్ అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు బిడ్డల్ని కనడం సరళతరం చేయడానికి మనకి వీ హ్యావ్ ఫర్టిలిటీ సెంటర్స్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్. ఇవాళ మనం ఈ అంశం గురించి, చాలా సున్నితమైన ఈ విషయం గురించి ఇంకా డీప్ గా మాట్లాడుకోబోతున్నాం. లాస్ట్ వీక్ మనం వి స్పోక్ అబౌట్ ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏమిటి, అసలు ఎందుకు ఒక ఫర్టిలిటీ క్లినిక్కి వెళ్ళవలసిన అవసరం వస్తుందని చెప్పి. ఇవాళ ఎథికల్ ఫర్టిలిటీ సెంటర్స్ ఎలా ఉంటాయి, అలాగే లేట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఏమేమి ఆప్షన్స్తో ముందుకెళ్ళచ్చు, ఈ అంశాలపై కూడా మాట్లాడబోతున్నాం. ఐ హ్యావ్ విత్ మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ అఖిల అయ్యగారి. అందరికీ సుపరిచితులు. లాస్ట్ టైం చాలా విషయాలు చెప్పారు. అసలు స్పర్మ్ బ్యాంకింగ్ ఏంటి, అలాగే ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుందాం. డాక్టర్ అఖిల, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఐ రైట్ ఇన్ సేయింగ్, అంటే నిజంగానే పిల్లలు లేరంటే ఆస్తులు ఎన్నున్నా కూడా పిల్లలు లేనట్టు, అంటే ఆస్తి ఏమీ లేనట్టు ఫీల్ అవుతారు. అవును, వాళ్ళు వచ్చే బాధతో దే రెడీ టు గివ్ ఎనీథింగ్, ఏదైనా రెడీ చేయడానికి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని వస్తారు కొంతమంది. బట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ దెమ్ ద రైట్ ట్రీట్మెంట్ అట్ ద రైట్ కాస్ట్ ఆల్సో. అవును కదా. ఎందుకంటే మీరు అన్నారు లాస్ట్ వీక్ మనం మాట్లాడినప్పుడు, లాస్ట్ టైం మీరు అన్నారు ఒక మాట, అందరూ చాలా మంది 2 అపోహలు. ఒకటి, ఐవీఎఫ్ సెంటర్కి లేడీస్ మాత్రమే వస్తారనుకుంటారు, అంటే వాళ్ళకే ప్రాబ్లం ఉందని. మీరు అన్నారు కాదు, ఇద్దరినీ వస్తేనే కౌన్సిల్ చేస్తామని చెప్పారు. రెండో విషయం మనకు తెలిసింది ఏంటంటే దట్ ఐవీఎఫ్ రాగానే ఐవీఎఫ్ ఫస్ట్ ప్రొసీజర్ అనుకుంటాం, అవసరం లేదని కూడా నివృత్తి చేశారు మీరు మా డౌట్స్ అన్ని కూడా. సో ఇవాళ చెప్పండి, అసలు ఒక కపుల్ ఐవీఎఫ్ సెంటర్కి రావడానికి మెయిన్ అడ్డంకులు ఏముంటాయండి? ఐవీఎఫ్ సెంటర్ రావడానికి అడ్డంకులు, ఫస్ట్ థింగ్ అవేర్నెస్ లేకపోవడం. అంటే మనకి ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అవి హెల్తీ ట్రీట్మెంట్స్. ఆ ట్రీట్మెంట్స్ తో పుట్టే బిడ్డలలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. ఫర్టిలిటీ సెంటర్, ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటేనే ఐవీఎఫ్ చేసేస్తారనే భయం, ఆ భయం పోవాలి. చిన్న ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ మేము చిన్న ట్రీట్మెంట్స్ చేసుకొని దెన్ వి ప్రొసీడ్ ఫర్ ఐవీఎఫ్ ఇఫ్ రిక్వైర్డ్. ఇంకొకటి, ఐవీఎఫ్ చేస్తే కూడా వి మస్ట్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ నాట్ వెరీ స్కేరీ ట్రీట్మెంట్. అంత భయపడేది ఏం లేదు. ఐవీఎఫ్ చిన్న ప్రొసీజరే. అన్ని ఐవీఎఫ్ ప్రొసీజర్స్ మేము పేషెంట్స్ని అదే రోజు ఇంటికి కూడా పంపించేస్తాము. అడ్మిషన్స్ ఏమీ ఉండవు. సూదులు కూడా నొప్పిలేని సూదులు ఉంటాయి. 10 days ఇంజెక్షన్స్ పడతాయి, దాని తర్వాత కూడా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, కానీ అన్ని ఏమి అంత నొప్పుండే ఇంజెక్షన్స్ కాదు. లాస్ట్ భయం ఏముంటుంది, ఐవీఎఫ్ అంటే చాలా ఖరీదైన విషయం అని. పెద్ద అంత ఖరీదు కూడా కాదు. ఈ మధ్య ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో యూ కెన్ అవైల్ దోస్ ఈఎంఐ ఫెసిలిటీస్ విత్ 0 interest అండ్ ప్రొసీడ్ ఫర్. మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, దట్ ఫైనాన్సింగ్. ఎందుకంటే ఐవీఎఫ్ సెంటర్లు అంటే చాలా అమ్మో అన్ని లక్షల మన దగ్గర లేవండి అంటారు చాలా మంది. బట్ ఈ ఫెసిలిటీ ఉండడం అనేది చాలా ఒక సహేతుకమైన విషయం. సో ఇందాక మీరు అన్నారు కదా, ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయ్యి, లేదు న్యాచురల్గా కానీ ఇతర పద్ధతుల్లో కన్సీవ్ అయినప్పుడు క్వాలిటీ బేబీస్ రారేమో, వాళ్ళకి ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయని చెప్పి మనకి డౌట్లు ఉంటాయని. అసలు క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ బాలేదనే కదా మనకి న్యాచురల్ ఫర్టిలైజేషన్ జరగట్లేదు.
మరి ఐవీఎఫ్ ద్వారా చేసినప్పుడు అది బాగా ఉండడానికి ఏం చేస్తారు మీరు? సో ఫస్ట్ థింగ్, క్వాలిటీ అనేది మన దగ్గర ఏ టెస్ట్ లేదు, ఇండియాలోనే కాదు అవుట్ సైడ్ ఇండియా ఆల్సో దెర్ ఇస్ నో టెస్ట్ టు టెస్ట్ ఫర్ క్వాలిటీ ఆఫ్ ది ఎగ్, క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్. మనకి రెండు క్వాలిటీస్ బాగుంటేనే ప్రెగ్నెన్సీ మంచిగా వస్తుంది, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. క్వాలిటీ టెస్ట్స్ లేవు, కానీ వీ హ్యావ్ ఇండైరెక్ట్ మెజర్మెంట్స్. డైరెక్ట్ మెజర్మెంట్ లేకుండా ఇండైరెక్ట్ మెజర్మెంట్స్ ఉంటాయి ఈ క్వాలిటీ కొంచెం అసెస్ చేసుకోవడానికి ఎంతవరకు బాగుంది అని. ఆ క్వాలిటీ అసెస్మెంట్ టెస్ట్ మోర్ సో మనం ఐవీఎఫ్ లో చేస్తాం దెన్ ఫర్ స్మాలర్ ట్రీట్మెంట్స్ లైక్ ఉత్త మెడిసిన్స్ ఇచ్చి అండాన్ని పెంచి ఇంటర్కోర్స్ చెప్పడం కానీ, ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్స్ కి కానీ, వీటన్నిటికంటే ఐవీఎఫ్ లో ఈ ఇండైరెక్ట్ ఇండికేటర్స్ ఉన్నాయి మా దగ్గర టు అసెస్ ద క్వాలిటీ. నౌ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్, హెల్తీ డయట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇంకొకటి అడిక్వేట్ స్లీప్. రాత్రి అరౌండ్ 6 to 8 కనీసం 8 hours ఆఫ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్. అలానే హెల్తీ డయట్ లో లాస్ట్ టైం ఐ హావ్ టోల్డ్ అబౌట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, సీడ్స్, వాటర్, హైడ్రేషన్, నీళ్ళు అట్లీస్ట్ 6 to 8 liters ఆఫ్ వాటర్ తాగడం వెరీ ఇంపార్టెంట్. అండ్ మోడరేట్ ఎక్సర్సైజ్, ఈవెన్ ఇఫ్ యూర్ థిన్, BMI ఎక్కువ లేకపోయినా కానీ ఎక్సర్సైజ్ ఇస్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి డన్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. ఎవ్రీ డే మనం చేయాలి. So that is when you have a good quality. Apart from this, there are some antioxidants prescribed the couples for a healthy oocyte కానీ, healthy egg కానీ, healthy sperm కానీ. ఈ జెనెటిక్ టెస్టింగ్ అంటూ ఏమన్నా ఉంటుందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ ఎనీ ప్రెగ్నెన్సీ మనకి కొన్ని టెస్టులు ఉంటాయి, బేబీ ఎలా గ్రో అవుతుందని చెప్పి మీరు స్కాన్ చేసి చూస్తారు గైనకాలజిస్టులు. అలాగా ఎంబ్రియోని లోపల ప్రవేశపెట్టేలోపు ఏమన్నా ఉంటుందా? తప్పకుండా ఉంటాయి. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ది ఎంబ్రియో. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ఇది ఎవరెవరిలో చేయాలి అని. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ద ఫీమేల్స్ ఆర్ మోర్ దెన్ 38, 39, నియరింగ్ 40 డెఫినెట్లీ. ద వన్స్ హూ హ్యాడ్ మల్టిపుల్ మిస్క్యారేజెస్, ముందర చాలా అబార్షన్స్ అయ్యి మోర్ దెన్ 2 or 3 అబార్షన్స్ అయిన వాళ్ళకి, అబార్షన్స్ ఎందుకు అవుతాయనే టెస్ట్ తో పాటు దే కెన్ ఆల్సో యూస్ దిస్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ది ఎంబ్రియో. జెనెటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి, ప్రీవియస్ గా బేబీస్ సరిగ్గా పుట్టని వాళ్ళకి, ఇఫ్ దేర్ ఆర్ అబ్నార్మల్ బేబీస్ బోర్న్ ఇన్ ద ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్, వీటన్నిటికీ వీ డూ దీస్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ది ఎంబ్రియో, వాట్ వీ కాల్ ఇస్ పీజీటీ. ఈ పీజీటీ కూడా 3 వెరైటీస్ ఉంటాయి. ఒకటి టు చెక్ ఫర్ ఎన్యూప్లాయిడీ, అంటే జెనెటిక్ మెటీరియల్ చెక్ చేస్తాం. నార్మలీ వీ హ్యావ్ 46 XX or XY. అన్ని జీన్స్ ఉన్నాయా లేదా ఆ ఎంబ్రియోలో? ఉన్నాయి అంటే ఇట్ ఇస్ అ నార్మల్ ఎంబ్రియో, యూప్లాయిడ్ ఎంబ్రియో. లేవు అంటే ఆ ఎంబ్రియో సరిగ్గా లేదు, అన్ని ఎన్యూప్లాయిడీ అని అంటాం. దిస్ ఈస్ ద రీజన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద మిస్క్యారేజెస్. ఓహో, సో ఇలాగా ఈ 46 లేనివి మిస్క్యారేజ్ అయిపోతాయి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఫర్, మోస్ట్ కామన్ రీజన్ ఫర్ మిస్క్యారేజెస్. సో ఈ రీజన్ ని మనం తెలుసుకుని యూప్లాయిడ్ అనే ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేస్తే ద సక్సెస్ ఇంప్రూవ్స్. నార్మల్ ఐవీఎఫ్ సక్సెస్ మనం అరౌండ్ 50 to 60% అనుకుంటే, ఈ జెనెటికలీ టెస్టెడ్ ఎంబ్రియోని మనం పెట్టుకుంటే ద ఛాన్స్ గోస్ అప్ టు నియర్లీ 70%. సో దానికి మరి అన్ని చోట్ల ఫెసిలిటీస్ ఉంటాయండి? The lab needs to be certified for this. ఇది జెనెటిక్ టెస్టింగ్ ఫర్ ఎన్యూప్లాయిడీ, PGT-A. PGT-M ఉంటుంది, దట్ ఈస్ ఫర్ మోనోజెనిక్ కండిషన్స్, అంటే సమ్ హెరిడిటరీ కండిషన్స్. అవన్నీ రూల్ అవుట్ చేయడానికి జీన్స్ లో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి, దట్ ఈస్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్యామిలీస్. అలాంటివన్నీ ఉన్న వాళ్ళకి వీ కెన్ డూ దట్. ద లాస్ట్ ఇస్ SR, అంటే స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్. ఈ క్రోమోజోమ్స్ లో కొన్ని రీలొకేషన్స్, ట్రాన్స్లొకేషన్స్, అన్బ్యాలెన్స్డ్, బ్యాలెన్స్డ్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకోవడానికి we can do PGT-SR. So what is the condition అన్న దాన్ని బట్టి most likely ఈ monogenic and structural rearrangements అన్నది for genetic conditions we do. Aneuploidy అనేది we can do it even for people who are at a higher age, the women who come for a IVF pregnancy and they are 37, 38, 39 in that age group. Right. We offer these kind of ఇది ఆప్షనల్ అండి, మస్ట్ గా చేయాల్సిన ప్రొసీజర్? కొన్ని మస్ట్ గా చేయాలి. ఓన్లీ ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఇట్ బికమ్స్ ఆప్షనల్. ఎస్. సో మరి ఈ టెస్ట్లని చేశాక ఒక హెల్దీ ఎంబ్రియోని ప్రవేశపెట్టిన తర్వాత ఇంకా లోపల ఉండే ఎన్వైరన్మెంట్ ని బట్టి
అండ్ మదర్ హెల్దీ అంటే బేసిక్ కాన్స్టిట్యూషన్ హెల్త్ని బట్టే ఆ ప్రెగ్నెన్సీ సస్టైన్ అయ్యి ఒక నార్మల్ ప్రెగ్నెన్సీగా కంటిన్యూ అవుతుంది, అంతేనండి? కంటిన్యూ అవుతుంది తప్పకుండా. సో ఇంట్రా యూట్రైన్ మీల్యూ అన్నది ఈ ప్రెగ్నెన్సీ మనం ఛాన్స్ పెంచుతున్నాం. ఆ ఛాన్స్ పెంచిన తర్వాత అతుక్కునే బాధ్యత ఇంకా దానికనే ఉంటుంది. సో దట్ హ్యాస్ టు కంటిన్యూ అండ్ గ్రో. ద ఛాన్స్ దట్ ఇట్ కంటిన్యూస్ అండ్ గ్రోస్ ఇస్ మోర్ ఈ పీజీటీ చేసుకుని మనం ముందుకెళ్తే. రైట్. కవలలు ట్రిప్లెట్స్ ఎందుకు పుడతారండి ఎక్కువ ఐవీఎఫ్ బేబీస్ లో? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ దట్ వి ట్రాన్స్ఫర్. 2 ఎంబ్రియోస్ పుడితే ద ఛాన్స్ దట్ ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 2 ఒకవేళ ఫర్టిలైజ్ అయితే వెంటనే 2 ప్రవేశపెట్టాలా లేదా మీరు అడుగుతారా, లేకపోతే 2 పెట్టమని వాళ్ళు చెప్తారా పేరెంట్స్? ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఏజ్ అండ్ ఆల్సో పర్సనల్ ప్రిఫరెన్స్. ఎంబ్రియో క్వాలిటీకి మనకి టెస్ట్ లేకపోయినా, I told you there are indirect indices that with which we can assess quality ఎలా ఉంది అని. వెరీ గుడ్ గ్రేడ్ ఎంబ్రియో, గ్రేడ్ 1 ఎంబ్రియో, ఏజ్ కూడా కొంచెం తక్కువగానే ఉంది, లెస్ దెన్ 35 years అలా అని అనుకుంటే వీ కెన్ ట్రాన్స్ఫర్ అ సింగిల్ ఎంబ్రియో. అది కూడా జెనెటికలీ టెస్టెడ్ ఎంబ్రియో అంటే 1 ఎంబ్రియో. ఏజ్ కొంచెం ఎక్కువగా ఉంది అంటే మేబీ 2 ఎంబ్రియోస్. క్వాలిటీ తక్కువగా ఉంది అంటే ద ఇండియన్ లా ఈవెన్ అలౌస్ 3 ఎంబ్రియోస్ విత్ అ స్పెషల్ కన్సెంట్. అంటే బేసికలీ మీరు అనేది మూడిట్లో 2 ఒకటైనా సర్వైవ్ అవుతుంది, సస్టైన్ అవుతుందని. ఒకటైనా సస్టైన్ అవుతుంది. ద రేషియో ఆల్సో ఇస్ ఒక 10 మందికి ఇఫ్ యూ పుట్ ఇన్ ఎంబ్రియోస్ 2 ఎంబ్రియోస్ ఈచ్ కపుల్ లో పెడితే 5 of them get pregnant, at the most maybe 6. అందులో 1 or 2 will have twins. Okay. So this is for simple understanding. If I have to give it to you in percentage, it is about 20 to 25% chance that there could be twins. Okay. If I transfer 2 embryos. అది సింపుల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 10 people కి 2 embryos పెడితే 5 or 6 get pregnant. 1 or 2 will have twins. అంత తక్కువ రిస్క్ అది. ఇట్స్ అ రిస్క్. అగైన్ ఐ వాంట్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ దట్ ట్విన్స్ రావడం అన్నది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకు? ప్రీ టర్మ్ బేబీస్ పుట్టచ్చు, టైం కంటే ముందర బేబీస్ పుట్టడం కూడా కష్టమే. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ట్విన్స్. బట్ ఒకవేళ ఒకటే సర్వైవ్ అవ్వచ్చు అని చెప్పారు కదా, అలాంటప్పుడు 2వ ఎంబ్రియో ఏమవుతుంది? మిస్క్యారేజ్ లాగా అయిపోతుందా? ఇట్ గెట్స్ అబ్జార్బ్డ్. అది ఇంప్లాంటే అవ్వదు. ఇంప్లాంట్ అవ్వదు. ఓకే ఓకే ఓకే. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. యాక్చువల్లీ ఒక బేబీని ఇలా ఆల్మోస్ట్ తయారు చేస్తున్నట్టు మనుషులు కలిసి ఎక్స్పర్ట్స్, మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పడం చాలా భరోసాని ఇస్తుంది అందరికీ కూడా. చాలా మంది అఖిల గారు మిమ్మల్ని అడిగితే డాక్టర్ అఖిల ఎవ్రీబడి వుడ్ సే 30 లోపల అసలు పిల్లలు అంటే పుట్టే ఐడియల్ గా ఫినిష్ చేసేయాలని చెప్పి. బట్ మెనీ పీపుల్ దీస్ డేస్ ఆర్ ఆప్టింగ్ ఫర్ లేట్ ప్రెగ్నెన్సీ. కారణాలు ఏంటండి? లేట్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ఇట్స్ అ చాయిస్ నౌ డేస్. లేట్ మ్యారేజెస్ చాలా కామన్ అయిపోయింది. ఫర్ కెరియర్ రీజన్స్, ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్, people who go for higher studies like PhDs and they take a long time. So వీటన్ని కారణాల మూలంగా they are delaying marriage and pregnancy. Number 1. Number 2, some of them they need to understand actually, okay నాకు పెళ్లి చేసుకోవాలి, నేను చేసుకుంటాను. ఆ అండర్స్టాండింగే కొంచెం లేట్ గా వస్తుంది ఈ మధ్య. దే ఆర్ హ్యాపీ బై దెమ్సెల్వ్స్. సో ఇలాంటి కారణాల మూలంగా లేట్ మ్యారేజెస్ ఫస్ట్ అసలు స్టార్ట్ అవుతోంది. రైట్. దాని మూలంగా లేట్ ప్రెగ్నెన్సీ. సో 35 దాటంగానే లేట్ ప్రెగ్నెన్సీ అనుకుంటావా, 30 దాటంగానే అనుకుంటావా? టెక్నికలీ మీ డాక్టర్ 30 years లోపల ప్రెగ్నెన్సీ రావడం ఇట్ ఈస్ ఐడియల్. పోనీ కాకపోతే 31, 32. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు యంగ్, దే ఆర్ యంగ్, హెల్తీ, యాక్టివ్. 35, 36 పెరిగిన కొద్దీ వస్తుతః బాడీ ఆల్సో ఫంక్షన్స్ అ లిటిల్ లెస్ ఎఫిషియెంట్లీ దెన్ 30 years బాడీ. అది కాక యువర్ ఎనర్జీ లెవెల్స్ ఆల్సో కీప్ కమింగ్ డౌన్ ది ఓల్డర్ యూ బికమ్. బీపీస్, షుగర్ లెవెల్స్ ఇవన్నీ పెరగడం స్టార్ట్ అవుతాయి అట్ అ లేటర్ ఏజ్. సో ఈ రిస్క్స్ అన్ని కూడా ఉంటాయి యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఎనీవే అనుకున్నాము ది ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఏజ్ పెరిగినా కొద్ది క్వాలిటీ తక్కువ అవుతూనే ఉంటుంది. సో ఇవన్నీ టు కంబాట్ ఆల్ దిస్, ఈ ప్రాబ్లమ్స్ ని చూసుకుంటే పీపుల్ కెన్ స్టార్ట్ టు ఫ్రీజ్ దేర్ ఎగ్స్, ఫ్రీజ్ దేర్ స్పర్మ్. స్పర్మ్ ఫ్రీజింగ్, ఎగ్ ఫ్రీజింగ్ అన్నది వీ కెన్ యూజ్ దీస్ ఆప్షన్స్. ఇప్పుడు కూడా ఐ వుడ్ లైక్ టు టెల్ ఎవ్రీబడి there is no perfect time to get married or to get pregnant. The sooner the better. కాదు అని అనుకుంటే ఏదైనా రీజన్స్ మూలంగా you can use this facility to store your eggs
స్టోర్ యువర్ స్పర్మ్స్. స్పర్మ్ ఎందుకు స్టోర్ చేయాల్సి వస్తుంది అసలు? స్పర్మ్ ఫ్రీజింగ్ కి రీజన్స్ ఏంటంటే, ఒకటి, ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ క్యాన్సర్ ట్రీట్మెంట్, కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇలాంటివి nowadays we are seeing patients at a younger age also. Vallu they can use this option. People who want to donate sperms, they also use the freezing options. Apart from this, who have certain genetic autoimmune conditions, these are the reasons why we can choose for sperm freezing. So coming to that, cancer therapy, chemotherapy, radiotherapy, autoimmune conditions, people who want to postpone their pregnancy or fatherhood, these are the ones వీళ్ళందరూ స్పర్మ్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను IVF చేసినప్పుడు వి ఫ్రీజ్ వన్ శాంపుల్ సో దాట్ ఆ రోజు ఎగ్స్ రెడీ అయిన రోజు స్పర్మ్ లేకపోతే ఫర్ ఎనీ రీజన్ we can use it as a backup option. So this is a very important thing to understand. IVF లో చాలా మంది వచ్చి అడుగుతారు, స్పర్మ్ ఎందుకు ఫ్రీజ్ చేయాలి, మేము ఉంటాం కదా, నేను ఇస్తాను ఆ రోజు శాంపుల్ అని. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ అ బ్యాకప్ ఆప్షన్. ఆ రోజు ఫర్ ఎనీ రీజన్ తను రాలేకపోయినా, ఆర్ ఇఫ్ హీ ఈస్ సిక్, if he is not able to give the sample, right, so we have these backup option. So IVF అనే ప్రొసీజర్ కి చాలా ప్రీ ప్లానింగ్ అవసరం. ఫైనాన్షియలీ, ఇమోషనలీ, టైమ్ లైన్స్ కూడా చూసుకోవాలి. అది ఇట్ టేక్స్ అబౌట్ 3 months, 2 to 3 months. అంటే 2 to 3 months ప్రెప్ చేస్తారా మనుషుల్ని ఇద్దరిని? ప్రిపరేషన్ కెన్ టేక్ ఈవెన్ 1 month ఎక్స్ట్రా, 1 or 2 months. కొంతమందికి వి గివ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఒక 1 month ఇచ్చి క్వాలిటీని కొంచెం ఇంప్రూవ్ చేసి వి గో ఫర్ ది IVF cycles. కొంతమంది వి ట్రై టు bring their weight, we try to bring their sugar levels, thyroid levels, all these into normal, and then we proceed for a transfer of the embryo. కొంతమందికి ఎగ్స్ తక్కువ ఉంటాయి, వాళ్ళలో ఎగ్స్ అనేవి we cannot increase the number, కానీ ఆ సైకిల్లో రిక్రూట్మెంట్ అనేది కొంచెం పెంచొచ్చు. లాస్ట్ టైం వి స్పోక్ అబౌట్ రిక్రూట్మెంట్. ఆ రిక్రూట్మెంట్ అనేది పెంచొచ్చు. దట్ రిక్వైర్స్ అబౌట్ 1 or 2 months of medicines. So these medicines, this is pre-IVF treatment. So now comes to IVF అంటే 1 cycle to prepare the embryo. ఆ సేమ్ సైకిల్ లో ట్రాన్స్ఫర్ కి వెళ్ళొచ్చు, which is called as a fresh transfer. బట్ హార్మోన్ లెవెల్స్ కొంచెం హెచ్చు తగ్గులుగా ఉండొచ్చు ఆ సైకిల్లో. సో నెక్స్ట్ సైకిల్లో ట్రాన్స్ఫర్కి వెళ్ళడం బెటర్. ఈ మధ్యలో ఎంబ్రియో అనేది ఒక విత్తనం లాంటిది, యూట్రస్ అనేది ఇట్స్ లైక్ సాయిల్, భూమి లాంటిది. సో విత్తనం పెట్టే ముందర భూమి కూడా కరెక్ట్ గా ఉందో లేదో చూసుకునే అవసరం ఉంటుంది. సో వి ట్రై టు చెక్ ద యూట్రస్ బై డూయింగ్ హిస్ట్రోస్కోపీ అని, లాప్రోస్కోపీ అని అవసరం ఉన్న వాళ్ళకి ఇవి కూడా చేస్తాం. సో పుట్ టుగెదర్ ఇట్ మే టేక్ 2 to 3 months. సో ఒకసారి ఎంబ్రియోని ప్రవేశపెట్టిన తర్వాత ఎన్ని రోజుల్లో మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఓహో ఇది కంప్లీట్ గా రిక్రూట్ అయిపోయింది అని? కంప్లీట్ గా ఇంప్లాంట్ అయింది అని మనం అనుకునేసరికి 2 weeks పడుతుంది. సో ఆ రోజు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి, ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాం, బీటా హెచ్సిజి అని. సో దిస్ కన్ఫర్మ్స్ దట్ దెర్ ఇస్ అ ప్రెగ్నెన్సీ. ఇక్కడతో అయిపోదు, వీ నీడ్ టు డూ అ స్కాన్ ఆల్సో టు సీ దట్ దిస్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఇన్ ద యూట్రస్ and we need to get the heartbeat. So that's when it's more or less successful. Parents ki enta emotional moment andi heart beat vinte? తప్పకుండా చాలా మంది 10 years, 9 years, 25 years వెయిట్ చేసిన తర్వాత ఈ హార్ట్ బీట్ చూసేసరికి దే ఆర్ వెరీ ఇమోషనల్, దే స్టార్ట్ క్రైయింగ్ అండ్ చాలా హోప్ తో వస్తారు, ఎంతో ఆశ పెట్టుకుని వస్తారు. అవన్నీ వచ్చేసరికి కొంతమంది నమ్మలేకపోతారు కూడా, నిజంగానే ఇది అవుతుందా అని. ఎందుకంటే ఇంత టైం ఫ్రేమ్ తీసుకుని 2 to 3 months పడుతుంది ఫస్ట్ అటెంప్ట్ కోసం. ఒకసారి బై ఛాన్స్ అది నెగిటివ్ వస్తే ఇట్ మే టేక్ అ లిటిల్ లాంగర్. చాలా మంది దే గెట్ టైర్డ్ ఆఫ్ ద వెయిట్ ఆల్సో, అండ్ అప్పుడు వెన్ దే గెట్ అ గుడ్ న్యూస్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, అండ్ ఐ థింక్ దట్ హ్యాపీనెస్ మ్యాచెస్ నో అదర్ హ్యాపీనెస్. సో డాక్టర్ అఖిల, మామూలుగా ఇది సరే ఇంప్లాంట్ అయిన తర్వాత మనకి సపోజ్ ఇంప్లాంట్ కాలేదనుకోండి ఒక పరిస్థితిలో, అది మీకు ఎలా తెలుస్తుంది? మిస్క్యారేజ్ లా అయిపోతుందా? ఫస్ట్ థింగ్ ప్రెగ్నెన్సీ రాదు, ప్రెగ్నెన్సీనే రాదు. సో ఇట్ మీన్స్ ఇట్ నెవర్ ఇంప్లాంటెడ్. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ ఇట్ రిజల్ట్స్ ఇన్ అ మిస్క్యారేజ్ మచ్ ఎర్లియర్. అంటే మనకి స్కాన్ లో కూడా పెద్దగా ఏమీ కనపడవు. సో ఇట్ ఈస్ అ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అనుకుంటాము. నెక్స్ట్ స్కాన్ లో కనిపించి హార్ట్ బీట్ రాకపోవచ్చు. హార్ట్ బీట్ వచ్చిన తర్వాత కూడా దే మే హ్యావ్ సమ్ బ్లీడింగ్ అండ్ విచ్ రిజల్ట్స్ ఇన్ అ మిస్క్యారేజ్. సో వీటన్నిటికీ కారణాలు తెలుస్తాయా? వై డిడ్ దిస్ హ్యాపెన్? మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఫర్ దిస్ ఇస్ యూప్లాయిడ్ ఎంబ్రియో. అదే నేను చెప్పాను.
ప్రీ జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని ఈ ఎంబ్రియో జెనెటిక్ మెటీరియల్ మనకు కరెక్ట్ గా ఉందని అనుకుంటే మోస్ట్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ కెన్ బి అవాయిడెడ్. సో అది చేసుకోవడం ఉత్తమం. హై రిస్క్ గ్రూప్ లో మాత్రమే కాకుండా చేసుకోవడం ఉత్తమం యాక్చువల్లీ. సో దట్ ఆ డిసప్పాయింట్మెంట్ అప్పుడు కంటే ముందు ఎందుకంటే ఒకసారి ప్రవేశపెట్టి వాళ్ళు వెయిట్ చేసి చేయడం కంటే absolutely it's an optional thing. It is not just for women who are at an advanced stage. ముందు కూడా ఫైనాన్సెస్ ఆర్ నాట్ అన్ ఇష్యూ అనుకుంటే మనం తప్పకుండా చేసుకోవచ్చు. రైట్. అంటే దానికి కొంత ఖర్చు అవుతుంది. చాలా ఒక వ్యక్తికి ఎన్ని సైకిల్స్ ఆఫ్ IVF ట్రై చేస్తారు మీరు బిఫోర్ యూ సే ఇది కుదురుకోవట్లేదు అని? ఆర్ 90% ఒక 3-4 సైకిల్స్ లో కుదురుకుంటుంది ఎక్కడికొక్కడ? సో 50 to 60% మోస్ట్ ఆఫ్ దెమ్ దే కన్సీవ్ ఇన్ ద ఫస్ట్ సైకిల్. ఫస్ట్ సైకిల్లో మనకి ఎంబ్రియోస్ ఉన్నాయి అని అనుకుంటే వీ డోంట్ హ్యావ్ టు గో త్రూ ఆల్ ద 2-3 months ఆఫ్ ప్రొసీజర్ అగైన్. ఉత్త ట్రాన్స్ఫర్ కి వెళ్ళొచ్చు. మాత్రం నెక్స్ట్ మంత్ చేస్తాం. నెక్స్ట్ మంత్ ఒకసారి నెగిటివ్ వచ్చిందంటే మనకి నెగిటివ్ ఎందుకు వచ్చింది అని చూసుకునే అవసరం బాగా ఉంటుంది. సో నెగిటివ్ వచ్చినందుకు వీ హ్యావ్ సమ్ స్పెషల్ ట్రీట్మెంట్స్ టు డూ ఆఫ్టర్ ద ఫస్ట్ IVF సైకిల్. వీ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ మెడిసిన్స్. ప్రెగ్నెన్సీ సపోర్ట్ పరంగా వీ ఇంక్రీజ్ సమ్ ఇంజెక్షన్స్. And 2 or 3 good embryos fail అయ్యాయి అంటే there is a test called as endometrial receptive array, ERA అని. ఆ ERA టెస్ట్ చేసుకుని మేము ముందుకెళ్తాం. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ టిపికలీ మేము ఎంబ్రియో పెట్టేటప్పుడు ఇట్ ఈస్ మోస్ట్లీ Day 5 ఎంబ్రియో. ఐ డూ నార్మలీ Day 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్. యూట్రస్ కూడా ఆ 5th day కి కరెస్పాండ్ అవ్వాలి. రెండు సింక్రనస్ గా ఉండాలి, ఎంబ్రియో అండ్ యూట్రస్. ఈ క్యాల్కులేషన్స్ వీ డూ దీస్ క్యాల్కులేషన్స్ విచ్ వర్క్స్ అవుట్ ఇన్ 50 to 60% ఆఫ్ ద పీపుల్. అది వర్కౌట్ అవ్వని వాళ్ళకి ఈ క్యాల్కులేషన్ లో ప్రాబ్లం ఏమన్నా ఉందా అని చూసుకోవాలి. అది ఈ ERA టెస్ట్ మనకు చెప్తుంది. సో దిస్ టెస్ట్ గివ్స్ us the time at which we should transfer. అది సైకిల్లో మెన్స్ట్రువల్ సైకిల్లో స్పెసిఫిక్ పాయింట్ అంటూ ఉండదు. సో దిస్ టెస్ట్ టెల్స్ us ఏ టైంలో మనం ట్రాన్స్ఫర్ చేయాలి. చిన్న డౌట్ అండి, ఇప్పుడు మీరు ఎంబ్రియో ప్రవేశపెట్టే టైంలో వాళ్ళకి న్యాచురల్ ఓవ్యులేషన్ కూడా ఏదో అవుతుంది కదా? ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ ప్రోటోకాల్ వీఆర్ యూజింగ్. సో న్యాచురల్ ప్రోటోకాల్ అంటే ఆ ఓవ్యులేషన్ అవుతుంది. సో వి యూజ్ ద ఉమెన్స్ హార్మోన్స్ టు క్యాల్కులేట్ అట్ వాట్ టైమ్ వి నీడ్ టు పుట్ ది ఎంబ్రియో. అది కాకుండా హార్మోన్ థెరపీ కూడా ఉంటుంది. అంటే ఈ ఓవ్యులేషన్ అంతా ఆపేసి మనం ఆర్టిఫిషియల్లీ వి ప్రిపేర్ ద యూట్రస్ and we calculate at what time we need to put this embryo. So blank canvas మీద మొత్తం మీరు కంట్రోల్ చేసుకుని చేసేది హార్మోన్ థెరపీ ద్వారా చేసేది. బాబో ఎన్ని ఆప్షన్స్ అండి. అందుకే IVF ఎక్స్పర్ట్స్ కి ఇంత డిమాండ్ ఉంది ఇప్పుడు. బికాస్ యు నో ఎవ్రీథింగ్. అంటే లిటరలీ ఏ టైంలో ఎలా చేయాలి ఏమిటని చెప్పి. ఇట్ ఈస్ నౌ అ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. అందుకని ఇట్ ఈస్ నాట్ ముందర్లాగా ఒక ప్రోటోకాల్, ఒక సెట్ ఆఫ్ ఇంజెక్షన్స్, ఒక ట్రీట్మెంట్ అలా కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ ప్రొఫైల్, పేషెంట్ చాయిసెస్, మనం ఏ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి, ఫైనాన్సెస్ పరంగా చూసుకుని ఏం ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఏ ప్రోటోకాల్ బాగుంటుంది is what we can. So it is called as a personalized approach to treatment. చాలా వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ అండి. డాక్టర్ అఖిల చాలా ఎమోషనల్ అవుతారు కదా. ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయండి ఈ మొత్తం ఒక IVF సెంటర్కి వచ్చినప్పటి నుంచి? మీరు అన్నారు న్యాచురల్ కన్సెప్షన్ ఫస్ట్ ట్రై చేస్తారు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి నెక్స్ట్ అదే స్టేజెస్, నెక్స్ట్ అవసరమైతే వాళ్ళకి కొంచెం హార్మోన్ సప్లిమెంట్స్ కానీ లేదు కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఇచ్చి వైటమిన్స్ ఇచ్చి ట్రై చేస్తారు. అది కుదురుకోకపోతే IUI కూడా ఇంకా సరే వర్కౌట్ 3-4 సైకిల్స్ చేసి అది వర్కౌట్ కాకపోతే IVF దాకా వస్తారు. మధ్యలో ఒక హిస్ట్రోలాప్రోస్కోపీ అవసరం ఉంటే చేసుకోవాలి టు అండర్స్టాండ్ యూట్రస్, ట్యూబ్స్ అన్ని బాగానే ఉన్నాయా లేవా, ఎనటామికల్ ప్రాబ్లం ఉన్నదా, ఇవన్నీ చూసుకుని దెన్ IVF. బోత్ ఫర్ ద డాక్టర్ అండ్ పేషెంట్ యాక్చువల్లీ చాలా ఎమోషనల్ ఎక్సర్సైజ్ ఇది. వెరీ ఛాలెంజింగ్ ఫర్ ద పేషెంట్ అండ్ ద డాక్టర్. వచ్చేటప్పుడు వాళ్ళు రావడమే చాలా డిఫికల్టీతో వస్తారు. ఈ నాలెడ్జ్ తెచ్చుకొని టు స్టెప్ ఇన్ టు అ ఫర్టిలిటీ సెంటర్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫికల్ట్. దే హ్యావ్ టు ప్రిపేర్ దెమ్ సెల్వ్స్ టు డూ దిస్ థింగ్. ఫస్ట్ కన్సల్టేషన్ కి రావడమే కొంచెం కష్టం అవుతుంది. వాళ్ళకి వచ్చారు అంటే చాలా హోప్ తో వస్తారు. వాళ్ళకు ఆల్రెడీ కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్ లాగా ఉంటాయి. కొంతమందికి ఇన్నేళ్ళు అయిపోయింది ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చాలా మంది అనుకుంటారు. అవన్నీ సైకలాజికల్ గా దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ ఆల్రెడీ దేర్. ఇంకొకటి, husbands sometimes may not cooperate. They think it is not their problem. So వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకుంటూ the woman has to come. This is another big problem that they have. ఇది ముందుకెళ్ళి then if it is a success, it is a good story. By chance negative వస్తే then there is an different array of emotions అందులో.
we have waited for such a long time, we were very hopeful antaru, finances ఖర్చు అయిపోయాయి అయినా కూడా మాకు రిజల్ట్ రాలేదు అని. సో ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసి a lot of counseling goes into this, and then we need to prepare them for another cycle. సో ఇలాంటి ఛాలెంజెస్ బాగా ఉంటాయి ఎమోషనలీ. యజ్ఞం లాంటిది ఆల్మోస్ట్. అండ్ ఈ పరిస్థితుల్లో చాలా సార్లు మీకు కూడా బహుశా కల్చరల్లీ మన దేశంలో ఎస్పెషలీ టు టెల్ మీ స్పర్మ్ కౌంట్ సరిగ్గా లేదండి, మీ స్పర్మ్ క్వాలిటీ సరిగ్గా లేదని, ఇట్స్ అ బిగ్ థింగ్ కదా. పీపుల్ డోంట్ యాక్సెప్ట్ మెన్. People don't accept. That is correct. Andikani what we do is oka report ni batti we don't tell. So we do another report also. Oka semen analysis by chance takkuga vaste, 0 sperms is very difficult to take. So ilanti vallaki we try to give them a chance. We take a test after 2 or 3 weeks. Repeat chesi chustam. Tappakunda chudali. The same thing in a woman if the number of eggs are less. సో నాట్ ఓన్లీ ఇన్ ద స్కాన్ మాకు బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది, ఒక AMH అని, యాంటీ ములేరియన్ హార్మోన్. ఈ రెండు కంపేర్ చేసి చెప్తాం, బ్లడ్ టెస్ట్ కూడా తక్కువగా ఉంది, స్కాన్ కూడా తక్కువగా ఉంది, వాస్తవంగా ఎగ్స్ తక్కువ ఉన్నాయి. సో వీ నీడ్ టు గో ఫర్ సర్టన్ సెట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అని. స్పర్మ్స్ లో కూడా అలానే మోటిలిటీ తక్కువగా ఉంది, కొంచెం తక్కువగా ఉంది అంటే వి గివ్ యాంటీ ఆక్సిడెంట్స్. బాగా తక్కువగా ఉన్నాయంటే దే హ్యావ్ టు గో ఫర్ సర్టన్ సెట్ ఆఫ్ ట్రీట్మెంట్స్. కౌంట్స్ బాగా తక్కువగా ఉన్నాయంటే సర్టన్ సెట్ ఆఫ్ ఇంజెక్షన్స్. 0 కౌంట్ ఉంటే పెంచొచ్చండి అసలు మెడిసిన్స్? తప్పకుండా, డిపెండ్స్ ఆన్ వాట్ ద హార్మోన్ లెవెల్స్ ఆర్. FSH, LH, టెస్టోస్టిరాన్ ఎంత ఉంది, ఈస్ట్రాడియోల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని వీ హ్యావ్ సమ్ ఇంజెక్షన్స్ టు ట్రై టు ఇంక్రీజ్ ద స్పర్మ్ కౌంట్. ఆల్సో వీ హ్యావ్ సర్టన్ టెస్ట్స్, జెనెటిక్ టెస్ట్స్ టు సీ ఇఫ్ దీస్ ట్రీట్మెంట్స్ ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ దెమ్ ఆర్ నో. ఇంకొక ప్రొసీజర్ టీసా అని ఉంటుంది, టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ అని. సో వి ఎక్స్ట్రాక్ట్ ద స్పర్మ్స్ ఫ్రమ్ ద టెస్టీస్ అండ్ యూజ్ ఇట్ టు ప్రివెంట్ డోనర్ ప్రోగ్రామ్స్. అంటే వేరే వాళ్ళ స్పర్మ్స్ తీసుకోకుండా నా జెనెటిక్ మెటీరియలే నాకు కావాలి అని అనుకునే వాళ్ళకి దేర్ ఆర్ లేటెస్ట్ అడ్వాన్సెస్ లైక్ దీస్ టీజాస్, మైక్రో టీసీ. ఈ టెక్నిక్స్ లో మనం డైరెక్ట్ గా స్పర్మ్ ప్రొడక్షన్ చోట నుంచి వి ట్రై టు టేక్ ద స్పర్మ్ అండ్ యూజ్ ఇట్. అప్పుడు ఛాన్సెస్ ఆర్ హయ్యర్ ఫర్ దోస్ హూ డోంట్ హ్యావ్ స్పర్మ్స్ ఇన్ నార్మల్ ఇజాక్యులేట్. ఓహో, సో దే హ్యావ్ అ హోప్ దట్ దే కెన్, వాళ్ళ నా స్పర్మ్ నేను యూజ్ చేసుకోగలుగుతాను, నేను ఐ కెన్ బికమ్ అ ఫాదర్ బై యూజింగ్ నా స్పర్మ్ అనే ఒక హోప్ ఉంటుంది వాళ్ళకి. అవును, ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఏరియాస్ అందులో, అంటే ఇన్ ఎనీ కంట్రీ, ఎస్పెషలీ మన భారతదేశంలో. సో ఇంత జరుగుతున్నప్పుడు అందరికీ ఒక డౌట్ ఉంటుంది కదా, ఎథికల్ గా కరెక్ట్ స్పర్మే వాడతారా, నా ఎగ్జే వాడుతున్నారా, ఇది సక్సెస్ అవ్వడానికి వేరే స్పర్మ్ వాడుతున్నారా ఈ ఫర్టిలిటీ సెంటర్ అని చాలా మందికి డౌట్లు వస్తాయి. సో ఈ ఎథికల్ ప్రాక్టీసెస్ పరంగా ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వాలండి మీ పేషెంట్స్కి కానీ వచ్చే వాళ్ళకి? సో మోస్ట్ ఇంపార్టెంట్లీ డాక్యుమెంటేషన్. అండ్ అన్ని పేషెంట్స్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. స్కాన్ లో నార్మలీ ఐ షో ద నంబర్ ఆఫ్ ఎగ్స్, ఐ షో ద పేషెంట్ ఎవ్రీథింగ్. మేమంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇలా ఈ ప్రొసీజర్ ఇలా ఉంటుంది, ఇలా చెయ్యాలి. IUI చేసినప్పుడు స్క్రీన్ లో కనిపిస్తుంది అల్ట్రాసౌండ్ లో దట్ ద స్పర్మ్ ఇస్ గోయింగ్ ఇన్సైడ్. స్పర్మ్ లేబులింగ్ ఉంటుంది. ఆల్ దట్ ఈస్ షోడ్ టు ద పేషెంట్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాకు మానిటర్స్ ఉంటాయి. ఎంబ్రియో ఆ క్యాథెటర్ లోపలికి వెళ్ళడము, దాని మీద ఉండే లేబులింగ్, ఆ డిష్ మీద ఉండే లేబులింగ్, ఎవ్రీథింగ్ ఈస్ షోన్ టు ద పేషెంట్. సో దిస్ ఈస్ హౌ వీ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ. అలానే వాళ్ళకి ఫెయిత్ కూడా ఉంటుంది. కాబట్టి అది వాళ్ళకి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు ఆల్సో whenever they need to. బట్ అవసరం రాకపోవచ్చు, ఒక డాక్టర్ తో అనుబంధం, ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత. అవును, 90%. కానీ ల్యాబ్ వర్క్ వెరీ మెటిక్యులస్ గా, వెరీ కేర్ఫుల్లీ ఇట్ ఇస్ డన్. ఏ విధమైన అండ్ వెన్ యూర్ ఈ ఫర్టిలైజేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ ప్రెసెన్స్ లో జరుగుతుందండి ఫర్టిలైజేషన్ అన్నది? ఇట్ ఇస్ డన్ ఇన్ ద ల్యాబ్. We don't let too many people go into the lab for safety reasons. కంటామినేషన్ లేకుండా, ఎందుకంటే ఇవన్నీ గ్యామెట్స్ యాక్చువల్లీ బాడీ లోపల ఉండవలసింది. వీఆర్ టేకింగ్ ఇట్ అవుట్ సైడ్. సో స్టెరైల్ గా ఉండాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి, దేర్ షుడ్ బి నో కంటామినేషన్. అందుకని వీ డోంట్ షో ద ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ ద స్పర్మ్ అండ్ ద ఎగ్, బట్ ఎవ్రీథింగ్ ఈస్ లేబుల్డ్. దాని తర్వాత వీ షో దెమ్. సో ఆ ప్రాసెస్ మీకు ఎలా అనిపిస్తుంది డాక్టర్ అఖిల? స్పర్మ్ అండ్ ది ఎగ్ మీరు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం, టెస్ట్ ట్యూబ్ లో వేసిన తర్వాత how do you feel? Actually you are creating a life form there.
Absolutely, it is extremely fascinating to create that embryo. It's a craft, definitely. But end of the day, manam inta chesna kuda, we are still not able to make it 100%. So it means that, you know, the nature still has that control. మనం ఇంత చేసినా గానీ ప్రకృతి దగ్గరే కంట్రోల్ ఉంటుంది, భగవత్ సంకల్పం ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. సో ఇది కూడా ఆ ప్రణాళికలో భాగం. ఈ కష్టం లేకపోతే ఈ వ్యయ ప్రయాసాలు అంటారు, అంటే ఆ ప్రయత్నాలు చేసి పుట్టాల్సిన పరిస్థితులు ఉంటే మరి ఇదంతా అండర్గో అయ్యాక ఒక పండంటి బిడ్డని కన్నప్పుడు ఈ కష్టాలన్నీ మర్చిపోతారేమో. అన్నీ మర్చిపోతారు. వెయిట్ చేసిన కాలం అంతా, పడిన కష్టాలన్నీ, స్పెండ్ చేసిన అమౌంట్ అంతా, ఎవ్రీథింగ్ దే ఫర్గెట్. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్. చాలా మంది మొత్తం హోప్, వాళ్ళ జీవిత ఆశయం అంతా ఇందులోనే పెట్టేస్తారు పిల్లలు. దెర్ ఇస్ ఎన్ని అచీవ్మెంట్స్ వచ్చినా ఫైనలీ ఈ అచీవ్మెంట్ సర్పాసెస్ ఆల్ అచీవ్మెంట్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ దెమ్. అంతే కదా. సో మరి ఆబ్వియస్లీ న్యాచురల్ కన్సెప్షన్ ఇస్ ద బెస్ట్. కానీ అవసరం హెల్ప్ అవసరం ఉంటే సుధా ఫర్టిలిటీ సెంటర్కి రావచ్చు. యూనో దే కెన్ టేక్ యువర్ గైడెన్స్ అండ్ హెల్ప్ అండ్ యువర్ ట్రీట్మెంట్ అండ్ హ్యావ్ అ బేబీ. సో టు బీ పేరెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్, సలహా ఏమిటి డాక్టర్ అఖిల? Healthy lifestyle, most important. Adequate sleep, regular exercise, planning of pregnancy to be done as early as possible, awareness, educate yourself, and visit a fertility specialist. Make fertility problems unte fertility specialist దగ్గరికి వెళ్ళండి. Don't waste your time going to other doctors who may not really help you with this. Correct. దీనికి ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, హౌ దిస్ వర్క్స్ అని స్పెసిఫిక్ పారాడైమ్స్ ఉన్నాయి. అంటే ఇది వర్కౌట్ అవ్వడానికి, ఒక అతి త్వరలో ఒక బిడ్డకి తల్లిదండ్రులు అవ్వడానికి. అవును. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అఖిల ఫర్ వెరీ వెరీ వాల్యుబుల్ సెషన్. చాలా ఇన్ఫర్మేటివ్ గా ఇంకా కొన్ని డీప్ విషయాలు తెలుసుకున్నాం. అసలు అంటే ఇందులోనే అనేక పర్మిటేషన్స్, కాంబినేషన్స్, న్యాచురల్ గా వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్ తో వర్కౌట్ అవ్వడం ఒక మోడల్. మీరే మొత్తం అసలు దాన్ని గ్రౌండ్ జీరో ప్రోటోకాల్స్, ఇవన్నీ డిఫరెంట్ మల్టిపుల్ ప్రోటోకాల్స్ ఉంటాయని వాళ్ళు కొత్తగా తెలుసుకున్నాం. ప్లస్ ఎంత ఇట్స్ నాట్ యాజ్ ఈజీ అండ్ yet it is very very accessible. Fertility clinics. Correct. Nowadays we have the accessibility. Affordability also is there. అది EMI ద్వారా అన్ని ట్రై చేయొచ్చు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విషింగ్ పేరెంట్స్, కాబోయే పేరెంట్స్ అందరికీ కూడా చాలా ఇన్ఫర్మేటివ్ సెషన్. విషింగ్ ఆల్ ద పేరెంట్స్ all the very best. Thank you Dr. Akhila. Thank you. మళ్ళీ వస్తాం సుధా ఫర్టిలిటీ సెంటర్ కి ఫర్ మోర్ క్వశ్చన్స్ అండ్ thank you very much.